ఇది పూర్తిగా బడ్జెట్ మీరందరూ కూడా చూశారు. తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ సంక్షేమానికి గ్యారంటీ ఇస్తూ మేము పెట్టిన సంక్షేమ పథకాలు వాస్తవికమైన అంకెలతో కూడి గతంలో మాదిరిగా ఉండేవి లేనట్టు బడ్జెట్ని బూస్టప్ చేయడం కాకుండా మన ఆదాయం ఎంత, రెవెన్యూ ఆదాయం ఎంత, ఏ సంక్షేమానికి ఏ దానికి ఎంత పెట్టాలి, గతంలో నిర్లక్ష్యం చేసిన రంగాలకు ప్రాధాన్యత ఇస్తూ ముఖ్యంగా మేము చెప్పిన 6 గ్యారంటీలకు 53,000 కోట్ల పైన పెట్టడం జరిగింది. దాంతోపాటు 10 సంవత్సరాల్లో తెలంగాణలో విద్యా వ్యవస్థని గవర్నమెంట్ స్కూళ్ళు మొదలుపెట్టుకుని యూనివర్సిటీల వరకు మొత్తం కూడా భ్రష్టు పట్టించి నిధులు ఇవ్వకుండా 6,000 స్కూళ్ళు మూతపడేవి కాదు. ఏ ఒక్క యూనివర్సిటీకి నిధులు ఇవ్వకుండా, కొత్త అపాయింట్మెంట్ చేయకుండా, ఉదాహరణకు మహాత్మా గాంధీ యూనివర్సిటీ, అలాంటి యూనివర్సిటీలతో పాటు మొత్తం విద్యారంగానికి కూడా ఈరోజు దాదాపు 23,000 కోట్ల పైన, అంటే మొదటిసారి ఇంత విద్యారంగానికి బడ్జెట్లో పెట్టడం చరిత్రలో ఎప్పుడు లేని విధంగా ప్రభుత్వ పరంగా ప్రభుత్వ బాధ్యత ఏంటంటే ప్రాథమిక విద్య, ప్రాథమిక వైద్యం అనేది 2 అంశాలు ఏ ప్రభుత్వమైనా ప్రజాప్రభుత్వానికి ప్రముఖ మొదటి బాధ్యత. రాజీవ్ ఆరోగ్యశ్రీ 10 లక్షలకు పెంచడం, ఇవాళ ప్రభుత్వ స్కూళ్ళ నుంచి యూనివర్సిటీని బాగు చేయడం, తెలంగాణలో ప్రతి మండలంలో ఒక తెలంగాణ పబ్లిక్ స్కూల్ ఏర్పాటు చేయడానికి 500 కోట్లు కేటాయించడం. మేము మేనిఫెస్టోలో చెప్పినాగా ప్రతి ఒక్క మండలంలో హెడ్ క్వార్టర్లో పబ్లిక్ స్కూలు, ఒక పాఠశాల విద్యకే 17,930 కోట్లు కేటాయించడం అంటే పేద విద్యార్థులు ఈరోజు మొత్తం కూడా స్కూళ్ళు బంద్ అయితే తల్లిదండ్రులు ఉపవాసం ఉంటూ కూలీనాలు చేస్తూ ప్రైవేట్ స్కూళ్ళల్లో పంపించుకున్న సంఘటన చూస్తున్న 10 ఏళ్ళకెళ్ళి ఒక డిఎస్సి కూడా లేకుండా టీచర్లు రిటైర్ అయితే ఒక డిఎస్సి కూడా నిర్వహించలేదు. త్వరలో మెగా డిఎస్సి కూడా నిర్వహించబోతున్నాం. దాంతోపాటు సాగునీటి రంగానికి ప్రాధాన్యతనిస్తూ 27 కోట్ల రూపాయల్ని కేటాయించడం జరిగింది. ముఖ్యంగా మీ అందరికీ చెప్పాలి, ఈరోజు దురదృష్టమైన సంఘటన ఏంటంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం మాకు 37,000 కోట్ల అప్పులు మిగిలిపోతే దాని దాదాపు 13% బడ్జెట్లో ఆ 37,000 కోట్ల అప్పులు తీసే బాధ్యత. దుబారా ఖర్చు పెట్టి అవసరం లేని ప్రాజెక్టులు కట్టి, కమిషన్ల కోసం కాళేశ్వరం లాంటి ప్రాజెక్టులు కట్టి దాని వడ్డీలు, అప్పులు, సర్పంచుల నుంచి మొదలు పెడితే ఇలా గ్రామ పంచాయతీ సర్పంచులు కూడా 1,200 బకాయిలు ఉన్నాయి, 200 కోట్లు.